ఒక చక్కటి శుభవార్తను తీసుకుని వచ్చాం. ఏంటి శుభవార్త అంటే ఉదయం లేవగానే ఎన్నో శుభవార్తలు వినబడుతూనే ఉంటాయి. ఉదయకాలం లేచిన వెంటనే ఒక వ్యాపారం గురించి లేదా రాజకీయం గురించి లేదా వ్యవసాయం గురించి లేదా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు. ఏదో ఒక వార్త వినబడుతూనే ఉంటుంది, కానీ ఆ వార్తలు తెలియజేయడానికి రాలేదు. సాక్షాత్తు ఈ సృష్టిని కలగజేసిన భగవంతుడు పరమేశ్వరుని గురించి చెప్పడానికి వచ్చాం. ఏంటి శుభవార్త అంటే వేద గ్రంథమైన బైబిల్ ఇలాగ తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే నువ్వు అడగక ముందే గాలినిచ్చాడు, అడగక ముందే నీరునిచ్చాడు, అడగక ముందే ఆహారం ఇచ్చాడు, అడగక ముందే సమస్తము కూడా నీకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా ఏదైనా నువ్వు అడిగావంటే దేవుణ్ణి భగవంతుని అడిగావంటే ఎవరు ఎక్కడ ఈ భూమి మీద ఏ భగవంతుని కానీ పరమేశ్వరుని కానీ ఏం అడగలేదు. ఎందుకు అంటే ఆయన ప్రేమను బట్టి మనకి సమస్తం కూడా ఇచ్చాడు. గాలిని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఒక కరెంటు, మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలంటే కరెంటు బిల్లు కట్టాలి. మన ఇంట్లో టీవీ నడవాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. ఒక స్మార్ట్ ఫోన్ నడవాలి లేదా ఆపరేట్ చేయాలంటే దానికి ఇంటర్నెట్ వేపియాలి, ఒక వెల చెల్లించాలి. కానీ ఈ లోకంలో వీచే గాలికి ఎప్పుడైనా బిల్లు కట్టామంటే బిల్లు కట్టలేదు. ఉదయించే సూర్యునికి బిల్లు కట్టామంటే ప్రపంచంలో కట్టించుకునే ఆఫీస్ కూడా ఎక్కర్లేదు. మరి భగవంతుడు కూడా ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఉచితంగా అనుగ్రహించాడు. ఎప్పుడైనా ఆలోచన చేశావా? కానీ మనిషి ఏ ఆలోచన చేస్తున్నాడంటే ఉదయం లేవగానే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి అని వీటిపైన ఆలోచన కలిగి ప్రయాణం చేస్తున్నాడు. మరి కలగ చేసిన భగవంతుని ఎప్పుడైనా మనం గుర్తు చేసుకున్నామంటే మనము గుర్తు చేసుకోలేదు కాబట్టి మనం చేసిన తప్పు దానే పాపం అన్నారు. బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపులే. అందరూ పాపులేనా? అందరూ పాపులే. చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు కూడా అందరూ పాపులే. మరి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? పాపాన్ని పోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో పాపం పోవాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాన కార్యక్రమాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. పాపం పోయిందంటే పాపము పోలేదు. పాపం పోవాలంటే ఏం చేయాలంటే పాపము లేనివాడే పాపాన్ని తీసివేయాలి. మరి పాపాన్ని పోవాలంటే ఇదిగో 2023 సంవత్సరాల కిందట యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ప్రేమ, దేవుడు చూపిన ప్రేమ నీ కొరకు త్యాగంగా, నీ కొరకు తన ప్రాణాన్ని కలవరిలో అర్పించాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనే తన జీవిత కాలంలో అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడు అన్నాడు. నిజమేనా? నిజమేనండి. ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎంత జనాంగం ఉన్నా, ఎంత మేధావులు ఉన్నా, ఎంత యుగ పురుషులు ఉన్నా, శక పురుషులు ఉన్నా, యేసు ప్రభు అన్న మాటకి ఎవరు దీటైన వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. ఆయన ఒక్కడే యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. యేసు ప్రభు నమ్ముకుంటే హృదయశాంతి వస్తుంది, ఆత్మ నెమ్మది పొందుతుంది. చనిపోతే స్వర్గానికి వెళ్తాం. చనిపోయిన తర్వాత స్వర్గాన్ని ఇవ్వాలంటే ఆయన ఇవ్వాల్సింది ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి విస్తరించి చెప్పలేం. కొన్ని చిన్న పేపర్లు ఇస్తున్నాం, చదవండి. ఆయన గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా టీవీలో వినబడుతుంది. విని సత్యాన్ని గ్రహించి స్వర్గానికి వారసులుగా కావాలని ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించడం గాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి చెప్పిన ఈ మాటలు అయినా ఈ 9 గ్రామాల్లో జ్ఞాపకం చేస్తుంది. ముందుకెళ్తుండగా సహాయం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.